కుటుంబ పాలన అంటే ఏంటంటే కుటుంబం మొత్తం ఎందుకంటే అధికారాన్ని పదవిలో అనుభవించడం కుటుంబ పాలన. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, కవితమ్మ వీళ్ళందరూ ఏంటంటే రాజకీయంగా పదవులు అనుభవించిండ్రు. అదే మాట్లాడుతున్నా మళ్ళీ ఉపేందరు అదే చెప్తున్నా. నేను ఏమంటున్నా అంటే తిరుపతి అన్న, కొండలన్న, కృష్ణన్న వీళ్ళందరూ శక్తి సామర్థ్యాలు బలమైన వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు విద్యార్థి దశకి వెళ్ళి ఏబీవీని స్టార్ట్ చేసి రేవంత్ అన్న కన్నా ఒక మోడల్ చెప్పాలంటే వాళ్ళు స్వతంత్రంగా ఒక వ్యవస్థ నిర్మించే సామర్థ్యం ఉన్న వ్యక్తులు. కానీ ఆ రోజు ఖచ్చితంగా నా కుటుంబంకి వెళ్ళి ఎవరు నేను రాజకీయాలకు రాము అనే ఒకే ఒక మాట మీద ఈరోజు వాళ్ళకి అనేక సామర్థ్యాలు ఉన్నాయి, అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. అయినా వాళ్ళు సైలెంట్ ఉన్నారంటే కేవలం రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం నా కుటుంబంకి వెళ్ళి నేను ఒక్కనే ఉంటా రాజకీయాల అనే ఆలోచన. అంటే వీళ్ళు ఇప్పుడు కుటుంబం నీకు ఎట్లా కనిపిస్తుంది? ఇది కుటుంబ పాలన కనిపిస్తుందా? నీకు అవకాశం ఉన్నా, నీకు అర్హత ఉన్నా నువ్వు సైలెంట్ ఉండడం అంటే దాని రాజకీయ కుటుంబ పాలన. నీకు ఎలాంటి సామర్థ్యం లేదు, నువ్వు కాళ్ళు వదితే మందు పోస్తే అలాంటి వ్యక్తులను పార్లమెంటుకు చట్టసభలకు పంపిస్తే అలాంటి వ్యక్తిని కుటుంబ పాలనలా అవకాశాలు ఉన్నా అన్ని చంపుకొని శక్తి సామర్థ్యాలు ఒక రాష్ట్రాన్ని నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఇట్లా వాళ్ళు సైలెంట్ ఉండి ఒక అన్న మాట కోసము, తమ్ముని మాట కోసము ఈరోజు అజ్ఞాతంలో బతుకుతున్నారంటే దాన్ని కుటుంబ పాలనలా మీరు ఆలోచన చేయాల్సింది. ఈరోజు పాపం వాళ్ళు చిన్న వాళ్ళ వ్యక్తిగత పనులు చేసే రాజకీయ రంగు చేస్తున్నారు. వాళ్ళు కుటుంబంతో ఎక్కడన్నా ఒక రెండు బండ్లు పెట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని బాగా వెనకేసుకొస్తున్నారు. మీరు ఎందుకు వాళ్ళతో నేనేమంటున్నా నేను వాళ్ళ దగ్గర ఉన్నా కాబట్టి వాళ్ళ బాధలు తెలిసిన వ్యక్తిగా వాళ్ళు చిన్న సమస్యలు కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్ జరిగినా ఒక ఏం జరిగినా దాన్ని రాజకీయం చేస్తే నువ్వు రాజకీయంగా ఏదైనా ఎదుర్కో. కుటుంబాన్ని బలి చేసి రాజకీయం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇంతకుముందు ఇట్లా మనం ఏంటంటే ఆ కుటుంబం మీద కేసీఆర్ కుటుంబం మీద ఎందుకు మాట్లాడమంటే వాళ్ళందరూ రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తి గురించి మనం మాట్లాడదాం. రాజకీయాలు లేకుండా వాళ్ళు ఒక ఆయన అమెరికాలో తన బిజినెస్ చేసుకుంటున్నాడు, ఇంక ఆయన హైదరాబాద్లో తన బిజినెస్ చేసుకుంటున్నాడు. వాళ్ళు రాజకీయాలకు సంబంధం లేదు సార్. రాజకీయాల్లో వాళ్ళ బ్రదర్ ఉన్నంత మాత్రాన వీళ్ళంతా మొత్తం వీళ్ళు ఎన్నుకుని నడిపిస్తున్నారు అనేది కరెక్ట్ కాదు కదా. ప్రత్యక్షంగా నీకేమన్నా ఆధారాలు ఉంటే చూపి. ఇట్లా ఇప్పుడు ఈ మాటలు మాట్లాడి ఈయన కుటుంబ పాలన ఆయన కుటుంబ పాలన అంటే కేసీఆర్ చేసింది కుటుంబ పాలన అయినప్పుడు రేవంత్ రెడ్డి చేసింది కుటుంబ పాలన అంటే చూపి ఆధారాలు చూపించాలి కదా. అట్లా అనుకుంటే ఈరోజు మహబూబ్నగర్ ఎంపీ తిరుపతి రెడ్డి గారు ఉండేవాళ్ళు. అవును, ఎందుకు అన్నీ వదిలేసుకొని కేవలం అన్న కోసం తమ్ముని కోసం పనిచేసిన కుటుంబం అట్లా ఉండడం కరెక్ట్ కాదా? ఒకసారి మీరు ఇట్లా ఆలోచన చేయాల్సి వస్తుంది. అంటే ఇట్లా సమస్యల విషయానికి వస్తే మనం చాలా మాట్లాడుకోవచ్చు సీనన్న. కానీ నేనేమంటున్నా అంటే 6 గ్యారెంటీల అమలు ఇప్పటి వరకు దాని మీద ఒక ఊసు లేదు, దాని మీద ఒక కార్యాచరణ లేదు అని అంటే అట్లా ఏం మాట్లాడతారు మీరు? ఈ 6 గ్యారెంటీలని పక్కన పెట్టించడానికే ఈ మూసి అని చెప్పి, హైడ్రా అని చెప్పి, ఇప్పుడు ఫార్మా అని చెప్పి కాలం ఎలా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి 6 గ్యారెంటీలు అమలు అవుతుంది. అది ఎందుకంటే మా యొక్క ఏఐసిసి నిర్ణయం తీసుకున్న నిర్ణయము. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది రాష్ట్రం నుండి కేంద్రం వరకు వాళ్ళకు అనుసంధానం ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఇప్పుడు మేము ఏదైతే మహిళలకు బస్ పాస్ కావచ్చు, బోనస్ 500 కావచ్చు, గ్యాస్ సిలిండర్ కావచ్చు, 2 లక్షల రుణమాఫీ దాదాపు 90% అయిపోయింది. తర్వాత ఏంటంటే మహిళలకు 2500 ఉన్నాయి. తర్వాత రైతు భరోసా ఈ మంత్ లాస్ట్ వరకు పడుతుంది. జరగలేదని మీరైతే ఒప్పుకుంటారు కదా. ప్రాసెస్ అన్న ఇవన్నీ. అదే ఇంకెంత ఇప్పుడు సంవత్సరం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ళు పడుతుందా? 4 ఏళ్ళు ఎందుకు పడతాయి? డిసెంబర్ లోపు రైతు భరోసా పడుతుంది. రైతులు ఇట్లా ఏంటంటే సమస్య ఉన్నప్పుడు మేము బహిరంగ చెప్పుకుంటున్నాం కదా, సమస్య ఉంది, పైసలు ఎందుకంటే కొంచెం కొరత ఉంది. ఏదైతే రైతు రుణమాఫీకి కేటాయించినాం, తర్వాత ఏంటంటే అమౌంట్ ఫోక్ కాగానే 7,000 కోట్లు మొన్న కేటాయించిన రైతు భరోసాకు ఈ నెల లాస్ట్ వరకు ప్రతి అకౌంట్లో పడుతుంది. అంటే ఏదైనా ప్రభుత్వంలో ఉన్న ఇట్లా ఏంటంటే ధర్మంగా న్యాయంగా. ఒకటి చెప్పండి, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ పథకమైనా కావచ్చు, ఏ కార్యమైనా కావచ్చు, మొదలు పెట్టిన దగ్గర నుంచి దిగ్విజయంగా పూర్తి చేసిన పథకం ఒకటి నాకు చెప్పగలుగుతారా మీరు? ఒక ఫ్రీ బస్సు తప్ప ఇంకేమన్నా చెప్పగలుగుతారా? ఇది ఆన్ ద ప్రాసెస్. ఎందుకంటే ఇంతకుముందు రైతు భరోసా కేసీఆర్ గారే తీసుకొచ్చిండ్రు, దాన్ని మేము పేరు చేంజ్ చేసినాము. దానికి కొత్త దిగ్విజయంగా ఏంది? 7,000 కోట్లు అకౌంట్లో వేసినాక దిగ్విజయం అన్నట్టు కదా. ఇప్పుడు బోనస్ 500 మహిళలకు 2,000 వచ్చిందా? 2,500 వస్తుంది అంటున్నా. ఇప్పుడు బడ్జెట్లో కేటాయించినాము. తులం బంగారం ఇచ్చిరా పెళ్లిలో. నేనేమంటున్నా
ఆన్ ద ప్రాసెస్ నిరుద్యోగ భృతి ఇచ్చిరా? నిరుద్యోగ భృతి మేము చెప్పాలి, అది బోగస్ అని మా మేనిఫెస్టో లేదు, మేము చెప్పాలి. నిరుద్యోగ భృతి ఇస్తామని మీరు ఎక్కడ చెప్పలే. నిరుద్యోగ భృతి అనేది లేదు. కేసీఆర్ నిరుద్యోగ భృతి మోసం చేసి అది సాధ్యం కాదు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు కదా, ఇదే ప్రియాంక గాంధీ గారు స్టేడియంకి వచ్చి మన చెప్పిన సందర్భాలు లేవా? నిరుద్యోగ భృతి ఇవ్వలే, మేము చెప్పలే మాట. ఎందుకంటే నిరుద్యోగ భృతి అనేది ఒక ఫెయిల్యూర్, దాన్ని అది అసాధ్యము. మేము నిరుద్యోగులను నిరుద్యోగ భృతి అనేది నిరుద్యోగులను ప్రోత్సహించడం లాంటిదే. మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ భృతి అనేది మేము పెట్టలేదు. ఏదైనా ఇప్పటికే దాదాపు ఒక 40,000 ఉద్యోగులను అనేక శాఖలు నింపినాం. మేము ఇచ్చిన మాట ప్రకారం ఇంకా టైం ఉంది. ప్రభుత్వ శాఖల్లో ఎక్కడ ఖాళీలు ఉన్నా అన్ని ఖాళీలను ఫిలప్ చేస్తాం. జాబ్ క్యాలెండర్లు ప్రకటించినాం. ఏ మంత్లా, ఏ ఇయర్లా ఏ పోస్ట్ ఖాళీ ఉంటుంది, ఆ పోస్ట్కి ఎట్లా చదువుకోవాలి, ఒక నిరుద్యోగిలో కంఫర్ట్ ఉంటుంది. ఇవన్నీ ఒక ప్రాసెస్. మీరు నిరుద్యోగులకు న్యాయం చేసే పనిలోనే ఉంటే ఎందుకు ఇదే మన యూనివర్సిటీకి సంబంధించిన మోతిలాల్ అనే చెప్పి వ్యక్తి దీక్షలు చేయాల్సి వస్తుంది? లేదంటే ఆర్టీసీ క్రాస్ రోడ్లో వేలాది మంది విద్యార్థులు రాత్రిపూట రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు అది సమస్య ఎక్కడ ఉంది? ఒక్క నిమిషం. గ్రూప్ 1కి సంబంధించిన అది ఇష్యూ. గ్రూప్ 1కి సంబంధించిన ఇష్యూ ఏంటంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల, అజాగ్రత్త వల్ల, వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడున్న నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వాళ్ళు 29 జియో అని చెప్పినారు. 29 జియో వల్ల 57% ఇప్పుడు వాళ్ళు 29 జియో వల్ల బీసీలు నష్టపోతుండ్రు అని చెప్పినారు చాలామంది. పాపము గ్రూప్ 1 ఉద్యోగులు ఇట్లా అదైతే గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఇట్లా ఆలోచన చేయలే. బీసీలు నష్టపోతున్నారు అంటున్నారు కదా. ఏదైతే మొన్న క్వాలిఫై అయిన 32,000 మందిలో 57%, అంటే 57% అంటే 17,000 చేంజ్ అభ్యర్థులు ఓన్లీ ఓబీసీ వాళ్ళే ఉన్నారు. ఎట్లా నష్టపోతున్నారు? 57% అంటే సగానికి సగం ఓబీసీల వాళ్ళే ఉన్నారు. నష్టపోతున్నారు అని కేవలం ఒక బ్రాంచ్ను సృష్టించి టీఆర్ఎస్ వాళ్ళు చేసిన పెద్ద డ్రామా. 57% ఎట్లా వస్తుంది ఒకసారి మీరే చెప్పండి. ఓబీసీ 27%, ఓబీసీలకు 27% చట్ట ఏదైతే ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి 57% వచ్చింది రిజర్వేషన్. ఎట్లా నష్టపోయినరు? గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే రాహుల్ గాంధీ వచ్చినప్పుడు మొన్న బోయినపల్లిలో చెప్పిన మాట, ఇది రికార్డ్. 57% ఏదైతే అవకాశాలు వచ్చినాయి అంటే 17,000 మంది, 32,000 మందిలో 17,000 మందికి ఓన్లీ ఓబీసీ వాళ్ళకి అవకాశం వచ్చింది. దీనివల్ల ఎవరు దీన్ని తప్పుదో పట్టిస్తున్నారో మీరు ఆలోచన